హాయ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు మీకు చూపబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో రెసిపీ. మేమైతే గనిసగడ్డ అంటాము, చిలకడదుంప అని కూడా అంటారు. కానీ ఒకసారి ఇది ఎలా యూస్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏమి అనేది ఒకసారి చూడండి. దీన్నైతే నేను మా పాప 10 months పాప దానికి యూస్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫైబర్ కానీ, వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ, ఇమ్యూనిటీ గెయిన్ అవ్వడానికి కానీ, ఏదైనా హార్ట్ ఇష్యూస్ అన్నిటికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో ఫైబర్ కానీ, విటమిన్ ఏ కానీ, బి కానీ, B6 కానీ, సి కానీ విటమిన్స్ ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ మనము చిలకడ దుంపల్ని తీసుకొని వాటిని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత తొక్క తీసుకోవాలి. తొక్క ఎందుకు తీయాలంటే పిల్లల కోసం కాబట్టి, పిల్లలకి డైజెషన్ అనేది అరగదు. ఎందుకంటే మనం దీన్ని ఉడకబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ప్యూరీ. సో అందుకోసం మనము తొక్క అనేది తీసేసేయాలి. తొక్క తీసుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఫైబర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే దీన్ని ఉడకబెట్టిన తర్వాత మనం గమనిస్తే కొంచెం పీచులాగా ఉంటుంది. పీచు పదార్థంలో ఫైబర్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ఉడకబెట్టిన తర్వాత మనకి పీచు పదార్థాన్ని గమనించవచ్చు. మీరు ఇక్కడ చూసారంటే నేను ఒకసారి స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని కూడా వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. నా దగ్గర స్ట్రైనర్ లేదు కాబట్టి కడాయి పెట్టుకొని వాటర్ పోసుకొని, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఈ కడాయి పైన కవర్ చేసి స్లైసెస్ ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్న ఆ స్లైసెస్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కానీ, ఇమ్యూనిటీ, వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఒక్కొక్కటి ప్లేస్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని 15 to 20 minutes మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఒకసారి మూత కవర్ చేసుకొని 15 to 20 minutes మనం ఉడకబెట్టిన తర్వాత చూసామంటే, ఒకసారి దీన్ని మూత తీసి చూసారంటే ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయింది. మనం కట్ చేసుకున్నప్పుడు వైట్ ఉంది, ఇప్పుడు ఎల్లోగా మారింది. చేతితో స్మాష్ చేస్తే బాగా ఉడికినట్టు తెలుస్తుంది. తర్వాత ఇంకొక పీస్ తీసి చూసారంటే 2 slicesగా విడిపోయిందంటే బాగా ఉడికిందనమాట. ఈ ఉడికిన స్లైసెస్ని కొంచెం సేపు చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనం ప్యూరీ లాగా, నార్మల్ బేబీస్కి ప్యూరీ ఎలా తయారు చేస్తామో అలాగే తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మన పిల్లలకి మధ్యాహ్నం ఒకసారి సర్వ్ చేసామంటే, తినిపించామంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చూసారా ఫైనల్గా ఎలా ఉంటుంది. స్పూన్తో ఏదన్నా మనకి ఇంకా ఉండలు ఉంటే స్మాష్ చేస్తే ఓకే, నార్మల్ అయిపోతుంది, ప్యూరీలాగా అయింది. ఇప్పుడు దీన్ని మీ పిల్లలకి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.